సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వినాయక చవితి రోజున వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తరచూ సైబర్ మోసాలకు గురవుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వినాయక మండపం వద్ద ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి అందరికీ కనువిప్పు కల్పిస్తున్నారు. గత సంవత్సరం వినాయక చవితి రోజున ఎన్నికల సమయం కావడంతో ఓటు విలువ తెలియజేసేలా యూత్ సభ్యులు వినాయక మండపం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నించారు. ఈ సంవత్సరం అదే తరహాలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజలు, భక్తులు, యూత్ సభ్యులను అభినందిస్తున్నారు. వినాయక మండపానికి దైవ దర్శనానికి వచ్చిన భక్తులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే విషయాలను తెలుసుకుని తిరిగి వెళ్లడం సంతోషంగా ఉందంటున్నారు. పవిత్ర పైకి జల్లండి. నేను దేవాకు నాతో ఏ నాభవతి విశంకరేణ దివ్యేన మాడత్తు ప్రోక్షణ ఏన దేవా పవిత్రేణ ఆత్మనాయం స్కంటక్రమే త్రేధానే దేవం సమో నమస్యవాగం శ్రేయావాహన పరిసిద్ధిర్దంచా చూడు ఫోటో అందరికీ నమస్కారం. యోగిర్ణం అసోసియేషన్ తరఫు నుండి ఈ సంవత్సరము సైబర్ క్రైమ్స్ వాటి పట్ల అవగాహన గురించి వివిధ కటౌట్లను ఏర్పాటు చేసి, ఈ రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న కారణంగా దానితో జరుగుతున్నటువంటి నష్టాలు, ప్రాణ నష్టం, ఈ అవేర్నెస్ పెంచడానికి గురించి ఈ విధంగా మేము ఈ కటౌట్లను ఏర్పాటు చేసి పెట్టాము. దీంతో స్పందన కూడా మాకు చాలా బాగా ఉంది. వివిధ రకరకాలుగా లింకులు ఓపెన్ చేయడము, వాట్సాప్ ద్వారా లింకులు ఓపెన్ చేసి డబ్బులు పొడగొట్టుకోవడము, అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ రోజుల్లో గేమ్స్లో మెసేజ్లు రావడం వల్ల, మొత్తంలో ఫోన్ ద్వారా మెసేజ్లు రావడం ద్వారా లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. దీని పట్ల అవగాహన గురించే మేము ఈ ఏర్పాటు చేశాము. దీన్ని చూసి ఎంతో కొంతమంది అయినా కానీ తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడతారని కోరుకుంటూ, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడానికి మా యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ దుబ్బాక ఆధ్వర్యంలో 35వ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. 30 సంవత్సరాల నుండి మా యూత్ నుండి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా పోయిన సంవత్సరం వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మేము మా యూత్ సభ్యులమందరము ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించడానికై ఓటు హక్కుపై అవగాహన మరియు ప్రతి ఒక్కరు యువత ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే కార్యక్రమం చేపట్టాము. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రాణ నష్టం విపరీతం, యువత ఎక్కువగా సైబర్ మోసాలకు డిస్టర్బ్ అవుతున్న సందర్భంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరం సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. మా వంతుతో కొంతమంది లబ్ధి పొందినా కానీ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!